Andariki namaskaram. A very good afternoon. Welcome to another fresh and yummy episode of Snacks. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు సంథింగ్ ఇటాలియన్ నేర్పించబోతున్నానండి. ఈ మధ్య కాలంలో ఎటు చూసినా ఇటాలియన్ రెస్టారెంట్లు ఎక్కువ అయిపోయాయి కదా. సో గల్లీకి ఒక రెస్టారెంట్ అయిపోయింది. మరి ఈ టైంలో ఇంట్లో హ్యాపీగా మనమే ఇటాలియన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఇటాలియన్ స్నాక్ అయితే అదిరిపోతుంది. సో ఇటాలియన్ ఫుడ్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది పాస్తా. ఇవాళ నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను వెజిటబుల్ పాస్తా. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా మనం నేర్చుకుందాం వెజిటబుల్ పాస్తా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. వెజిటబుల్ పాస్తాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెనే పాస్తా, ఉడికించిన ఆలు, జుకినీ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పాస్తా సాస్, కొత్తిమీర, చీజ్, బటర్, మిరియాల పొడి, ఉప్పు. వెజిటబుల్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ముందుగా ఈ పాస్తా కోసం నేను తీసుకున్నాను, పాస్తా ప్రిపరేషన్ కోసం పెనే పాస్తా. సో పాస్తాలో 3 రకాలు ఉంటాయి, ఐ మీన్ వెరైటీ నంబర్స్. బట్ నాకు తెలిసి స్పెగేటీ పాస్తా ఒకటి, పెనే పాస్తా ఒకటి, అండ్ మ్యాక్రోనీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం స్నాక్స్ లో మీరు చూసినట్లయితే. సో అదనమాట. అండ్ దీని గురించి చెప్పాలంటే కంటెంట్ మాత్రం ఒకటే, కానీ కట్అవుట్లే డిఫరెంట్ గా ఉంటాయి పాస్తాలకి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చాలా సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పాన్ పెట్టేసుకొని ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ యాడ్ చేస్తే చాలు హ్యాపీగా స్మూత్ గా మెల్టింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. స్నాక్స్ ఇట్లా నోట్లో వేసుకుంటే యమ్మీగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను బటర్ వేసేసాను. సో ఇప్పుడు ఈ బటర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోవాలి. సో లెట్స్ స్ప్రెడ్ దిస్. నార్మల్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం త్రూ అవుట్ ది పాన్. సో బటర్ వేసేసుకున్నాం కదండి, ఇది ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా మెల్ట్ అయిపోతుంది. అండ్ చూసారు కదా, వేడెక్కుతుంది కూడా తొందరగా. సో ఇలా ఇది వేడెక్కిపోయింది కదా, బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇది వేసేద్దాం. సో ఈ ఆనియన్స్ ని ఒక్కసారి మన లైట్ గా ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆర్ అదర్వైజ్ షాలో ఫ్రై కూడా అవసరం లేదు. చాలా లైట్ గా సింపుల్ గా దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. సో పచ్చిగా తగులుతుంటే కూడా టేస్ట్ సూపర్ గా ఉంటుంది రా వెజిటబుల్స్ ది. సో దట్స్ ద ఫండా. సో ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్డ్ క్యాప్సికమ్స్ 1 after 1 వేసేసుకుందాం అండి. ఫస్ట్ నేను రెడ్ క్యాప్సికమ్ వేస్తున్నాను. సో ఫస్ట్ నేను రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. అండ్ రెడ్ క్యాప్సికమ్ తర్వాత నేను యాడ్ చేస్తున్నాను గ్రీన్ క్యాప్సికమ్. ఇవన్నీ కూడా పెద్ద ముక్కల్లాగా క్యూబ్స్ లో కట్ చేసుకున్నాం అనమాట, స్క్వేర్. అండ్ దెన్ తర్వాత yellow క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. సో ఆల్ ది 3 కలర్స్, దెన్ ఇట్స్ కలర్ఫుల్. సో ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం అండి. వావ్. సో జస్ట్ గివ్ ఒక 2 minutes ఆఫ్ టైం, ఇది ప్రాపర్ గా కుక్ అయిపోతుంది. బట్ బిఫోర్ దాట్ ఇందులోకి మనం జుకినీని కూడా వేసేసుకుందాం. జుకినీ పీసెస్ ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నిటిని చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా వచ్చింది. ఇదంతా లిడ్ పెట్టేసుకుందాం. సో లిడ్ పెట్టేసి ఒక 2 minutes పాటు దీన్ని చక్కగా మనం ఉడికించేసుకున్నట్లయితే వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా కుక్ అయిపోతే అండ్ దెన్ మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూడొచ్చు. ఓకే, సో 2 minutes అయిపోయింది కదండి. వెజిటబుల్స్ ఎంతవరకు కుక్ అయ్యో చూద్దాం. బాగుంది కదా, స్టీమ్ ఇలా వస్తుంటే ఫేషియల్స్ కి పోనవసరం లేదు. చక్కగా ఇంట్లోనే ఇలా వంటగదిలో కూర్చుంటే ఇట్లా వచ్చేటప్పుడు పొగలు రెడీగా ఫేస్ ఇట్లా పెట్టాలన్నమాట. మొత్తం వేపర్ అంతా మన మొహం మీద పడుతుంది, సూపర్ ఉంటుంది. అండ్ సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. అండ్ అలా రాగా తింటే కూడా సూపర్ యమ్మీగా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులోకి ఉడికించి కట్ చేసుకున్న ఆలు వేసేసుకుందాం.
అండ్ ఆలు ఆల్రెడీ ఉడికించి తీసింది కాబట్టి మళ్ళీ స్పెషల్గా వేయాల్సిన అవసరం లేదు, వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్ ఈ బటర్తో కలవడానికి మాత్రమే మనం వీటిని ఇక్కడ వేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు మిక్స్ అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పాస్తా సాస్. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వెజిటేబుల్స్ అంతటికీ కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉడికించి పక్కన పెట్టుకున్న పెనే పాస్తా. సో పెనే పాస్తా వేసేసుకుందాం. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నా కానీ వేసుకోవచ్చు హ్యాపీగా, వితౌట్ ఎనీ డౌట్స్. సో దీన్ని కూడా చక్కగా వీటన్నిటితో పాటు మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాం, బికాజ్ ఇది కంప్లీట్లీ డ్రై అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకుందాం, ఆర్ అదర్వైజ్ కొంచెం వెట్గా ఉంటే దట్స్ ఫైన్, ఆర్ అదర్వైజ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది పాస్తా. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా, ఓ వెరీ లిటిల్ సాల్ట్. అండ్ అలాగే మిరియాల పొడి కూడా వేస్తున్నానండి, ఆ స్పైసీనెస్ తీసుకురావడం కోసం. గుమగుమలాడుతుంది అసలు. సూపర్ యమ్మీగా రెడీ అయిపోయింది పాస్తా సాస్ వేసిన తర్వాత. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి నేను చీజ్ గ్రేట్ చేస్తున్నానండి. సో ఎంత చీజ్ కావాలి అనుకుంటే అంత గ్రేట్ చేసుకోవచ్చు ఇలా, లేదు అవసరం లేదు కొంచెం తక్కువగానే వేసుకుంటామన్నా కానీ అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో చక్కగా చీజ్ మొత్తం ఇలా మనం గ్రేట్ చేసేసుకుందాం. సో స్టవ్ కంప్లీట్లీ సిమ్లో పెట్టేసి ఇలా చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా ఫ్లేవర్ కోసం వేసేసుకున్నట్లయితే ఇంకా వెజిటేబుల్ పాస్తా రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఎస్, వేడి వేడిగా వెజిటేబుల్ పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈవినింగ్ టైం అయిపోతుంది కాబట్టి స్నాక్స్ వెంటనే కడుపులో వేసేసుకోవాలి కదా. సో మరి దీని ప్లేటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ప్లేటింగ్ కోసం నేను ఒక గ్రీన్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో ఏం చేసింది వింధ్యా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, రా వెజిటేబుల్స్, జుకినీ తొక్కల్ని ఇలా వాడాను అన్నమాట. బీరకాయ పొట్టు కర్రీ చేస్తారు చూసారా, అలాంటివన్నీ వేస్ట్ చేయకుండా ఇలా ప్లేట్లోకి వేసేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పాస్తా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఆ పొట్టుతో ఏమవుతుందంటే జుకినీ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అండ్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాస్తాని ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫైనలీ వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయిందండి, వేడి వేడిగా. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తున్నాను. బిఫోర్ దట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజిటేబుల్ పాస్తాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెనే పాస్తా, ఉడికించిన ఆలు, జుకినీ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పాస్తా సాస్, కొత్తిమీర, చీజ్, బటర్, మిరియాల పొడి, ఉప్పు. వెజిటబుల్ పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, జుకినీ ముక్కలు వేసి కలుపుకొని లిడ్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలు, పాస్తా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన పెనే పాస్తా కూడా వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. దీనిపై చీజ్ ను గ్రేట్ చేసుకోవాలి. దీనిపై కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే ఇటాలియన్ స్పెషల్ వెజిటబుల్ పాస్తా రెడీ. సో వెజిటబుల్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్ నౌ.
సో 1 penne pasta with a potato with a capsicum. వావ్, అంతే, లైఫ్ జిల్ అయిపోతుంది. నేను మాటకా మాట చెప్పుకోవాలి కానీ పాస్తా సాస్ ప్రాణం పోసిందబ్బా. బేసికలీ మనం వెజిటబుల్స్ అన్ని తింటూ ఉంటాం, బట్ ఆ పాస్తా సాస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పాస్తా అన్నదానికి ఆ సాస్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో దర్ ఇస్ నో డౌట్. ఇంకా కావాలి అనుకుంటే కొంతమందికి, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన దాంట్లో వెజ్జీస్ ఎక్కువ వేసుకున్నాను, వెజిటబుల్స్, బికాజ్ ఐ లైక్ వెజిటబుల్స్, నేను ఎక్కువ వేసుకున్నాను. కానీ మీరు వెజిటబుల్స్ పార్ట్ కొంచెం కట్ డౌన్ చేసుకొని పాస్తా ఎక్కువగా వేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. అది మీ టేస్ట్ ని బట్టి మీరు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఫర్ మీ ఐ సింప్లీ లవ్డ్ ఇట్. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇటాలియన్ రెసిపీ వెజిటబుల్ పాస్తాని ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ ఎపిసోడ్ కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ యమ్మీ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బై.